సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్న మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళదాం. ఖైదీ నెంబర్ 150 సినిమాతో బాస్ గ్రాండ్ గా బ్యాక్ అయ్యాడు. ఓపెనింగ్ డే రోజున బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పారేశాడు. తొలి రోజున సినిమా ప్రపంచవ్యాప్తంగా 47,07,00,000 రూపాయల గ్రాస్ వసూలు చేసింది అని స్పెషల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ అందరికీ తెలియజేశారు ప్రముఖ నిర్మాత మెగాస్టార్ బావమరిది అల్లు అరవింద్. ఆల్మోస్ట్ తొలి రోజున సినిమాని 2,000 స్క్రీన్స్ లో వేసామని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. ఆంధ్రాలో ఎంత కలెక్ట్ చేసింది, తెలంగాణలో ఎంత కలెక్ట్ చేసింది, కర్ణాటకలో ఎంత కలెక్ట్ చేసింది, యుఎస్ లో సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే దానికి సంబంధించి ఫిగర్స్ ను కూడా ఆయన వెల్లడించడం జరిగింది. 47,07,00,000 ఫిగర్ అనేది ఓ తెలుగు సినిమాకి సంబంధించి తొలి రోజున రికార్డ్ అని కూడా ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన రివీల్ చేసిన ఫిగర్ గ్రాస్ అంటే ఓవరాల్ టికెట్ సేల్స్, దాంట్లోంచి థియేటర్ రెంట్లు ట్యాక్స్ డిడక్ట్ చేస్తే వచ్చేది షేర్. ఆ షేర్ ఆల్మోస్ట్ 34 కోట్ల వరకు వచ్చింది. ఫస్ట్ రోజున ఖైదీ నెంబర్ 150 ఏం చేశాడు అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది విత్ అఫీషియల్ స్టాంపింగ్. పోతే సినిమా విడుదల తర్వాత నా సినిమాకి ఇన్ని కలెక్షన్లు వచ్చాయి అని లెక్కలతో సహా చూపెట్టడం అనేది చాలా అరుదుగా కనిపిస్తా ఉంటది తెలుగు సినిమా పరిశ్రమలో. అందున ప్రత్యేకంగా అల్లు అరవిందే చొరవ చూపించడం అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతనే మాట్లాడుకోవాలి. కొంతమంది ఆశ్చర్యపడటం వరకే కాదు, కొంత లోతుగా కూడా ఆలోచించారు. అల్లు అరవింద్ తీసుకుని ఈ స్టెప్ వెనకాల తప్పకుండా ఏదో స్ట్రాటజీ ఉంటది అని. సెకండ్ డే కలెక్షన్స్ విషయానికి వచ్చేప్పటికీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఏదో స్ట్రాటజీ నడుస్తుందని. ఫస్ట్ డే సాధించిన రికార్డు కలెక్షన్లు చూసి రెండో రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని అందరూ ఆసక్తి ప్రదర్శించారు. అసలు సినిమాలు జోలికి రాని వాళ్ళు కూడా సెకండ్ డే ఖైదీ నెంబర్ కలెక్షన్ సంగతి ఏమిటి అని అడగడం చాలా చోట్ల కనిపిస్తా వచ్చింది. కావాలనుకోకపోయినా బాక్స్ ఆఫీస్ దగ్గర కాంపిటీషన్ నడుస్తుంది, కంపారిజన్స్ జరుగుతున్నాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, ఎవరు స్టామినా ఎంత అని నానా రచ్చా జరుగుతుంది. లాజిక్ ఏమిటి అని ఆలోచించకుండా లెక్కల్ని పట్టుకునే యాగి చేస్తా ఉన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో రాజకీయ పరిస్థితులు కానివ్వండి, వ్యాపారం విషయంగా కానివ్వండి, లేనిపోని గొడవలకి అవకాశం ఇవ్వటం కొంత ప్రమాదాన్ని సృష్టించేది. కాబట్టి అవకాశాలు ఇవ్వకుండా ఉంటేనే పోలా అని అల్లు అరవింద్ గారే ప్రత్యేకంగా ఓ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశారు అనిపిస్తుంది. ఖైదీ నెంబర్ 150 రెండో రోజు కలెక్షన్లకి సంబంధించి ఓ స్ట్రాటజిక్ సైలెన్స్ ఇండస్ట్రీలో వినపడుతుంది. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రమే రెండో రోజు ఎంత షేర్ వచ్చింది అనే దానికి సంబంధించి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. సెకండ్ డేనా కృష్ణా జిల్లాలో ఖైదీ నెంబర్ 150 30 లక్షల షేర్ వసూలు చేసింది. ఇక మిగతా ఏరియాల గురించి ఎవ్వరు నోరు మెదపటమే లేదు. మామూలుగా చెప్పుకోవడం అయితే రెండో రోజు కలెక్షన్లు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి, భోగి రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి అని చెప్పుకొస్తున్నారు. ఎంతెంత కలెక్షన్లు వచ్చుంటాయి అన్న దానికి సంబంధించి మాత్రం ఎవ్వరు నోరు జారటం లేదు. లీకులకు కూడా అవకాశం ఇవ్వకుండా పర్ఫెక్ట్ గా కమాండ్ చేస్తున్నారు. కాబట్టి రెండో రోజు కలెక్షన్లకు సంబంధించి వివరాలు తెలియడానికి కొంత టైం పట్టొచ్చు. రెండో రోజు వరకు ఆగుతారా, మిగతా రోజుల కలెక్షన్లు కూడా అలాగే హోల్డ్ లో పెడతారా తెలియాల్సి ఉంది. మరొకళ్ళతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.